ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ పై ఆరా తీశారు. సహాయక చర్యలపై సీఎంకు అధికారులు వివరించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం. టన్నెల్లోని ప్రస్తుత పరిస్థితిపై సీఎంకు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు అధికారులు. So little bit I have idea how the KPM machine is working. तो अभी इसमें तीन मुद्दे हैं. एक जो वर्कर्स है उसको कैसे आइडेंटिफाई करना, नंबर 1. वो जिंदा है मुर्दा है उसको बाहर लेकर आना, दिस इज वन फैक्टर. सेकंड फैक्टर मशीन को कंडीशन क्या है, कैसे है, क्या करना. If it is working condition, that is one solution. If it is not working condition, we have to take other call. Right? तो वो निकालने के लिए भी आप इतना दूर से उतना सॉलिड वो धीरे 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 एक एक बिल्कुल एक एक मीटर 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 चलते गया. पटों पे इसका सिस्टम में साल लगे उतना दूर जाने के लिए. फिर वापस लाने के लिए आपका कोई सिस्टम सपोर्ट नहीं करने वाले, क्योंकि उसको खींचने के लिए भी यू नीड मोर हार्स पावर. उतना सॉलिड मशीन आप बेच नहीं सकते. मैनुअल ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ పై ఆరా తీశారాయన. సహాయక చర్యలపై సీఎంకు అధికారులు వివరించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి. టన్నెల్లోని ప్రస్తుత పరిస్థితిపై సీఎంకు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు అధికారులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. రాడార్ సహాయంతో గుర్తించిన 4 మృతదేహాలను వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యలకు నీటి ప్రవాహం తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. టన్నెల్లోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించిన ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్తలు టన్నెల్లోకి నీరు రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. నీటి ప్రవాహం ఆగితేనే సహాయక చర్యలు మరింత వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలపై సీఎంకు అధికారులు వివరిస్తున్నారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.